సర్దేయడం, సైలెంట్ అయిపోవటం, వసూళ్లు చేయటం, 100 రకాలుగా కవర్ చేయటం, దొరికితే లక్షలు, అందరూ కలిస్తే కోట్లు, ఇలా అడ్డంగా కాజేస్తున్నారని బల్దియాపై ఆరోపణలు ఫుల్లుగా వస్తున్నాయి. శానిటేషన్ డిపార్ట్మెంట్పై ఆరోపణలు మరికాస్త పెరిగిపోయాయి. వీటన్నింటిపై కాన్సంట్రేట్ చేశారు బల్దియా బాస్. ఇకపై ఊరుకునేది లేదంటున్నారు. బల్దియాలో అసలు ఏం జరుగుతోంది? లెట్స్ సీ దిస్. దొరికినంత సర్దేయడమే, ఛాన్స్ దొరికితే నొక్కేయడమే. బల్దియాలో ఇలాంటి అధికారులు చాలా మంది ఉన్నారనేది ఓపెన్ టాక్. శానిటేషన్ డిపార్ట్మెంట్ లో అవినీతి ఎక్కువగా ఉందనే ఆరోపణలు చాలానే ఉన్నాయి. ఒక్క శానిటేషన్ డిపార్ట్మెంట్ లోనే నెలకి 3 కోట్లు స్వాహా అవుతాయని టాక్. ఒక్కో సర్కిల్ నుంచి నెల 10 లక్షల వరకు కమిషన్లు తీసుకుంటారనేది ఇన్సైడ్ డిస్కషన్. అవుట్ సైడ్ కూడా ఇదే మాట వినిపిస్తోంది. ఇందులో మెడికల్ ఆఫీసర్ల ఇన్వాల్వ్మెంట్ ఫుల్ గా ఉన్నట్లు కనిపిస్తోంది. నకిలీ గ్రూపులు, పనికి హాజరు కాకుండా జీతాలు తీసుకోవడం, బోగస్ క్యాండిడేట్లకి జీతాలు ఇస్తున్నారనే ఆరోపణలు బోలెడు. ఆల్రెడీ ఇక్కడ బయోమెట్రిక్ సిస్టమ్ కూడా ఉంది. అయినా కరప్షన్ మాత్రం ఫుల్ గా నడుస్తోంది. బయోమెట్రిక్ సిస్టమ్ తో కొన్ని చోట్ల కంట్రోల్ చేస్తేనే బల్దియాకి ఏటా 10 లక్షల రూపాయల వరకు జీతాల రూపంలో మిగిలాయి. అన్ని సర్కిళ్లలో కానీ ఈ సిస్టమ్ అమలు చేస్తే ఇంకాస్త మిగిలే ఛాన్స్ ఉంది. మొత్తం 24 సర్కిళ్లలో 18,000 మంది అవుట్ సోర్సింగ్ కార్మికులు ఇక్కడ వర్క్ చేస్తున్నారు. అన్ని చోట్ల ఈ సిస్టమ్ తీసుకొస్తే కోట్ల రూపాయలు మిగులుతాయనేది లెక్క. కానీ సిటీ మొత్తం అమలు చేద్దామనుకున్న బల్దియా ఆ ప్లాన్ ని కంప్లీట్ చేయలేదు. ఫేక్ లెక్కలు బయటపడతాయనే కొందరు అధికారులు బయోమెట్రిక్ సిస్టమ్ ని అడ్డుకుంటున్నారనే విమర్శలున్నాయి. కొంతకాలంలో బయోమెట్రిక్ ఉండింది. ఆ బయోమెట్రిక్ సిస్టమ్ వాళ్ళే క్యాన్సిల్ చేసుకుని ఏజెన్సీ వాళ్ళకి అగ్రిమెంట్ లేదని చెప్పి, వాళ్ళకి పేమెంట్ ఇవ్వలేదని చెప్పి వాళ్ళే మొత్తం వాళ్ళు క్యాన్సిల్ చేసుకొని ఏజెన్సీ వాళ్ళే తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. అది 1 మంత్ అయింది. ఇప్పుడు ప్రస్తుతం 1 మంత్ నుంచి మేము మాన్యువల్ అటెండెన్స్ తీసుకోవడం జరుగుతుంది. శానిటేషన్, మెడికల్ డిపార్ట్మెంట్లపై ఆరోపణలు భారీగా వస్తుండటంతో బల్దియా బాస్ దీనిపై కాన్సంట్రేట్ చేశారు. బల్దియాలో ఇన్సైడ్ జరుగుతోన్న కరప్షన్ కి చెక్ పెడతామంటున్నారు. ఆల్రెడీ ప్లాన్ రెడీ చేశామని చెప్తున్నారు బల్దియా బాస్. డబ్బులు నొక్కేసే అధికారులపై సీరియస్ యాక్షన్ తప్పదని వార్నింగ్ ఇస్తున్నారు. అంటే వాళ్ళని పూర్తిగా ఫస్ట్ ఇప్పుడు సద్వినియోగం, అందుకే నేను చెప్పకుండా లాటరీ తీసి వెళ్తున్నాను. సో ఇప్పుడు నిన్న పంజగుట్ట ఏరియా వెళ్ళాను, ద్వారకాపురం నగర్ కాలనీ, అండ్ మొన్న అమీర్పేట ఏరియా వెళ్ళాను. నేను అందరు జడ్సీస్ అండ్ జోనల్ కమిషనర్స్ను కూడా లాటరీ తీసి వెళ్తే ఏమవుతుందంటే, మనం ఎక్కడ వెళ్తున్నామో తెలియదు, అందరూ అలర్ట్గా ఉంటాం. ప్లస్ ప్రతిరోజు 6 గంటల లోపల నాకు వాట్సాప్లో అసిస్టెంట్ మెడికల్ అండ్ వాట్ ఎవర్ ఏఎంహెచ్ఓ ఎక్కడ ఉన్నారో ఫోటోలు పెట్టమంటున్నాం. అందుకని ఎక్కడికక్కడ డీసెంట్రలైజ్, ఎంపవర్ అండ్ పబ్లిక్ పార్టిసిపేషన్, ఈ 3 ప్లస్ ఎక్కడ వీలైతే అక్కడ టెక్నాలజీ ఇచ్చేయాలి అండ్ ఎక్కడ వీలైతే అక్కడ ర్యాండమ్ ఇన్స్పెక్షన్ చేయాలి. బల్దియాలో కరప్షన్ పెరగడంతో పాటు ఆరోపణలు కూడా అంతే వస్తున్నాయి. వీటన్నిటికీ చెక్ పెట్టి అవినీతి అధికారుల పని పట్టేందుకు పక్కా ప్లాన్ తో ముందుకెళ్తున్నామని బల్దియా బాస్ చెప్తున్నారు. అయితే అధికారులు కూడా బాస్ కి బ్రేకులేసే ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.